ఫీవర్ వచ్చినట్టు అంటుంది కానీ అంత యాక్షన్. 103. చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు ఆనియన్స్ పెట్టుకొని హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది. హాయ్ గాయ్స్, నవ్వకక్క. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మేము ఏం చేయబోతున్నాం అక్క? మనం ఇవాళ మా మమ్మీ మా డాడీ వాళ్ళ బెడ్రూమ్ టూర్ చేయబోతున్నాం. పకోడీ అక్క మమ్మీకి చూపిస్తాను అక్క వీడియోని. సో ఇది మా మమ్మీ వాళ్ళ రూమ్ డోర్ అన్నమాట. దీన్ని మనం ఇలా తీయాలి అన్నమాట. ఇక్కడ వీడి విన్యాసాలు చూడాలి. వచ్చినప్పుడు చూపిస్తా గాయస్. సో రూమ్ డోర్ తీసేద్దాం రండి. ఏముండదు, మా నాన్న బట్టలు, మా అమ్మకున్న 100 చీరలు తప్పితే. ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన వెంటనే ఇది డోర్ అనమాట. సో ఇదంతా రాకీ పెట్టుకొని వచ్చాడు. ఏదో అడుగుతూనే ఉంటాడు గైస్. వాడు జీవితాంతం అడుగుతూనే ఉంటాడు ఏదో ఒకటి. అండ్ ఓకే, ఇప్పుడు మనం మమ్మీ వాళ్ళ రూమ్ డోర్లోకి వచ్చాము. ఇటు మమ్మీ వాళ్ళ రూమ్కి ప్లేస్. ఆ ఫ్యాన్ మా తాత ఇది, దాన్ని పట్టించుకోవకండి. వీడు అడుగుతూనే ఉంటాడు. వీడిని అసలు మనం పట్టించుకోకూడదు వాడిని. ఇలా వెళ్తా ఉంటే అటు సైడ్ మా డాడీ బట్టలు కనిపిస్తాయి. అవి రోజు వేసుకుంటాడు కాబట్టి అవి అక్కడే ఉంటాయి. అందరి ఇళ్ళల్లో అలానే ఉంటాయి. ఇటు వస్తే మా మమ్మీ వాళ్ళ బెడ్. దీని మీద ఓన్లీ మా మమ్మీ మా డాడీయే పడుకుంటారు, ఇంకెవరు పడుకోరు. అండ్ ఈ చైర్ వచ్చేసి ఎవరైనా గెస్ట్ వస్తే కూర్చోడానికి, ఇలాంటి ముసలి వాళ్ళు అని మాత్రం అనుకోబక్కని మా నాన్న తినడానికి పెట్టుకున్న చైర్ అది. అండ్ ఈ బెడ్ వచ్చేసి నా కోసమే, ఎందుకంటే మా అక్క పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే వాళ్ళ ఆయనతోటి మా ఇంటికి వస్తే ఒక లిటిల్ ప్రిన్సెస్ కింద పడుకోకూడదు కదా. సో నా కోసం ఒక బెడ్ తెప్పించారు స్పెషల్గా. ఇలాంటి స్పెషల్ నాలాంటి వాళ్ళకే జరుగుతాయి, ఇలాంటి వాళ్ళకి జరగవు గైస్. నాకు స్పెషల్గా రూమే నాకు మా ఆయనకి. అట్లా ఎట్లా జరుగుతుంది? నువ్వు లేవు కాబట్టి, ఇది ఏదో మీ ఇద్దరు దంపతులు కాబట్టి. ఇది వచ్చేసి మా కుక్క బెడ్ గైస్. ఇంత వయసులో ఉన్నప్పుడు మా అమ్మ మాకు కూడా ఒక బెడ్ కొనలేదు, కుక్కకి కొనింది గైస్. వాడేమో పందిలా తిరుగుతున్నాడు అటు ఇటు. చూడండి గైస్ ఎలా తిరుగుతున్నాడో. తినింది అరగలేదు వాడికి. రే అండ్ ఇవి వచ్చేసి కబోర్డ్స్. ఇది వచ్చేసి బీరువా. బీరువా చూపిద్దాం. బీరువా కనిపి ఏముండవు అందులో. ఇది వచ్చి బీరువా గైస్. అండ్ ఇది వచ్చేసి మా మమ్మీ నెంబర్ 1 కబోర్డ్. వీడు చూడండి గైస్, వేసిన కొడుకు. ఇది వచ్చేసి కొంచెం కష్టం, మిడిల్ క్లాస్ హౌస్. ఇది వచ్చేసి నెంబర్ 2 అనమాట. నెంబర్ 2 కబోర్డ్ అనమాట. ఇవి 2 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మా అమ్మకి అప్పుడు బయట కనిపిస్తాయి అంతే. ఇది వద్దు, ఇది వచ్చి జస్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయి. ఇది వచ్చేసి అంతే అన్నమాట. ఎందుకంటే ఇది వచ్చేసి బాత్రూమ్ ఏం చేస్తారు గైస్ మీరు? దీని కింద చాలా సామాగ్రి ఉండేది గైస్. నా కోసం కొనిన బెడ్. తీయక్క దాన్ని నోట్లో ఓపెన్ చేస్తారు కదా అక్క. ఎస్ గైస్ చూడండి. ఇది తర్వాత సపరేట్ ఓకే, అది నెక్స్ట్ బెడ్ టూర్ వరకే. నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ చేయొచ్చు, ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఆ బెడ్ కింద. ఈ పార్సల్ని కొంచెం కిందకి దించితే ఈ బెడ్ కింద ఎన్ని ఉన్నాయో చూపిస్తాను. నెక్స్ట్ బెడ్ జస్ట్ ఊరిక మా ఫ్రెండ్స్కి అలాగా ఒక క్లిప్, ఒక సెకండ్ క్లిప్ ఆపు ఇంకా. అండ్ ఇది వచ్చేసి డిజైన్ లేని ఇది వచ్చేసి అద్దం గైస్. అద్దం అలా మూయాలి, అలా తెరవాలి, ఎవడు వాడదాన్ని. అండ్ ఇదంతా మా అమ్మ వాడే సామాగ్రి గైస్. మా అమ్మ అట్లా వేసుకోకూడదు అక్క, పెళ్ళి కాని వాళ్ళు. మా అక్క చూడండి గైస్, అన్నీ ఇలాంటి చింపిరివన్నీ వేసుకునేది. I love jewels. సర్లే జరుగు.
ఇది వచ్చేసి మా అమ్మ బ్యూటీ సీక్రెట్ క్రీమ్స్ గైస్. ఒక్కటి వాడదు కానీ బ్యూటీ సీక్రెట్ అంటది. ఇవన్నీ సంథింగ్ స్టఫ్ గైస్. మేమే సరిగ్గా వాడడం వాటిని. సామాగ్రి అన్నాను కదా గైస్. రాకీ ముందుంటాడు చూడటానికి. ఏంటి రాకీ ఇది ఎలుకుంది చూడు. ఎలుక 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 ఎలుక. వాడిలా అన్నీ మేము ఏం పట్టుకుంటే అది అడుగుతాడు గైస్. మాకు ఏం కావాలంటే వాడికి అదే కావాలి. మా చేతిలో ఉన్నదే కావాలి. అందుకే మా చేతిలో మేమేం పెట్టం. అండ్ అది వచ్చేసి ఏసీ అందరికి ఉండేదే. మాకేం స్పెషల్గా ఏం లేదు. సో మాకు ఒక స్పెషల్గా ఉంది ఏంటంటే ఇదిగో ఈ చింపిరి నా కొడుకు రాకీ అన్నమాట. అరే రబ్బర్ బ్యాండ్ రాకీ వదులు. చెప్పాను గైస్ చేతిలో ఏముంటే అది ఉంచడని. సో తిను మా అక్క గైస్. ఈ అమ్మాయికి ఫీవర్ వచ్చింది. కొంచెం ఏమనుకోకండి. అమ్మ ఫీవర్ వచ్చింది అలా లేదు కానీ ఫీవర్ వచ్చినట్టు అంటుంది కానీ అంత యాక్షన్. 103 చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు ఆనియన్స్ పెట్టుకొని హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది. ఈమెకి జ్వరం అంటే ఎవరు నమ్మరు. అండ్ నేను నచ్చానా మా అక్క నచ్చిందా కమెంట్ చేయండి. నచ్చానా మీన్స్ ఇన్ హ్యూమర్ వే. ఆబ్వియస్గా నేనే నచ్చుతాను ఎందుకంటే నేను ఎక్కువ జోకులు వేస్తాను. మా అక్క ఏమేది సైలెంట్గా ఉండేది ఇదిగో ఇలాగా. మీ అందరికీ వాళ్ళందరికీ పెడతాను. నెక్స్ట్ వీడియో బాయ్.